నమస్కారాలు, అందరికీ వందనాలు. కూడా మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుని పెట్ట వందనాలు తెలియజేస్తున్నాము. మేము చాలా రోజుల కిందటి నుంచి అనుకుంటా ఉన్నాము ఈ చెట్ల దగ్గరికి రావాలా, వీడియో తీయాలనేసి. చూడండి ఎంత బాగున్నాయి, అంత ఎప్పుడు కూడా పచ్చగానే ఉంటాయి ఈ చెట్లు. ఈ చెట్ల గురించి శ్రీరామ్ చెప్తాడు. శ్రీరామ్ ఏం పేరు ఆ చెట్టు పేరు? ఎదురు బొంగులు. ఈ చెట్లు ఎంత బాగున్నాయో చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాము. మేము కుచ్చిపాపకు ఈ దావని వెళ్తూ ఉంటాము, అది ఆ మెయిన్ రోడ్ అక్కడ కనకొస్తూ ఉంది. చూడండి ఈ చెట్లు ఎంత బాగున్నాయో. అసలు దీన్ని మనం పిల్లలమైతే ఒక ఈకను తీసి ఒక దాంట్లో ఇట్లా విడివిడిగా వచ్చేస్తూ ఉంటాయి. ఇట్లా తీస్తూ ఉంటే దేనికి దానికి అస్సలు అతుక్కొని ఉండదు. ఈరోజు ఇది అతుక్కొని ఉంటేనే ఒక ఈకలాగా కనిపిస్తుంది. కానీ ఎన్ని కట్లు ఉన్నాయో 1 2 3 4 5 6 7 సుమారుగా ఉన్నాయి, ఒక 20 దాకా. కానీ దేనికి దానికి సపరేట్ అయిపోతుంది. ఈరోజు ఇటు తీస్తే దానికి సపరేట్గా వచ్చేస్తుంది. ఎందుకంటే దానికి దీనికి ఖచ్చితంగా లింక్ పెట్టారు. దేవుడు చేస్తున్న ప్రతి కార్యమును బట్టి, అద్భుతాన్ని బట్టి చూడండి ఒకదానికి ఒకటి లింక్ పెట్టారు. అంటే జాయింట్, అది మనం తీస్తేనే ఊడిపోతుంది, కానీ లేదంటే అది జాయింట్గానే ఉంటుంది. ఈరోజు చాలా కుటుంబాలు కూడా ఈ చెట్టులాగా ఉండాలని కూడా నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే జాయింట్ కుటుంబాలు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. జాయింట్ ఈ కొమ్మను ఎలాగైతే దేవుడు జాయింట్గా చేసినాడో అలాగనే అయితే విడిపోవడానికి కూడా కారణం కూడా ఉంటుంది. ఈ మనం తీసే దాన్ని బట్టి కూడా దేనికి దానికి సపరేట్. అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఎవరైనా సరే ఈరోజు సపరేట్గా బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉంటున్నారు. అయితే దేవుడు మహాకృపను బట్టి ఈరోజు ఈ చెట్టు వల్ల ఉపయోగాలు ఏది అంటే, ఎక్కువ బేల్దారి పనులు చేసే వాళ్ళు వాడుతూ ఉంటారు. ఇది వరి సరిగా పండకోకుండా, పంటలు సరిగా రాకోకుండా ఉంటున్న పొలాల్లో మాత్రమే వేస్తారు. దీనికి పోటులాగా బేల్దారి పని చేసే వాళ్ళకు దీని గురించి బాగా వివరంగా తెలుస్తుంది. చూడండి ఆకు వల్ల కానీ చెట్టు వల్ల కానీ ఏదైనా దేవుడు కలగజేసిన ప్రతి చెట్టు కూడా ఉపయోగకరమైనది అనేది నేను ఈ చెట్టును చూసి నేర్చుకోవడం జరిగింది.